हे कृष्णा करुण सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी श्री गोदा रंगनाथ स्वामी శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాదుల వారు పూజ్యపాద త్రిదండి స్వామి భక్తి గంగ వడదేవ మహారాజు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో శ్రీ ఆండాల అమ్మవారు ప్రసాదించిన శ్రీ తిరుపావై గురించి ప్రవచించడానికి మాకు శ్రవణించడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరా సిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం స్రజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈరోజు 20వ పాసురం. முப்பத்து மூவர் அமரர்க்கு முப்பத்து மூவர் அமரர்க்கு முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று முன் சென்று முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே கப்பம் தவிர்க்கும் கலியே கப்பம் தவிர்க்கும் கலியே துயிலலாய் 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 செப்பமுடையாய் 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 திருளடையாய் 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 செத்தாக்கு 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 வெப்பம் கொடுக்கும் வெப்பம் கொடுக்கும் வெப்பம் கொடுக்கும் விமலா 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 துயிலலாய் 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 செப்பன்ன மென்முலை செப்பன்ன மென்முலை செப்பன்ன மென்முலை செவ்வாய் 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 சிறுமருங்குல்
చిరుమరుంగుల్ 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 నప్పిన్నై 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 నంగాయ్ 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 తిరువే 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 துயிலலாய் 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 உக்கமும் 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 தட்டொலியும் 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 தந்து 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 உன்மணாலனை உன்மலானனை உன்மணாலனை இப்போதே 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 எம்மை 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 நீராட்டு 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 ஏலோர் எம்பவாய் ஏலோர் எம்பவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. ఈరోజు 20వ పాసురంలో శ్రీ ఆండాళ్ గోష్ఠి స్వామి యొక్క పరాక్రమాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని కొనియాడుతున్నారు. అలాగే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు. 33 అమరకు అంటే 33 కోట్ల దేవతలు, అంటే వీరందరికీ కూడా భయం కలగక ముందే, ఆపద కలగక ముందే అభయం ఇచ్చేవారు స్వామి. అభయహస్తం, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అభయహస్తం, అందరికీ అభయం ఇస్తారు స్వామి. చూడండి, ఏదో ఒక భయం ఉంది, ఆపత్తి ఉంది, విపత్తి ఉంది, అందుకే కదా స్వామి నిలబడుతున్నారు. ప్రతి వారికి భయం. మృత్యు అంటే భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి? మృత్యు అంటే భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి? ప్రతి వారిని మృత్యువు వెంటాడుతుంది. మరి మృత్యువు నుండి కూడా అభయం ఇవ్వగలిగేవారు స్వామి ఒక్కరే, ఇంకెవరు లేరు. ప్రహ్లాదుని రక్షించింది ఎవరు? స్వామే కదా. ధ్రువుణ్ణి 6 నెలల పాటు రక్షించింది ఎవరు? స్వామే కదా. మరి స్వామి యొక్క ఇక్కడ చూడండి, ఈ 33 కోట్ల దేవతలు ఎప్పుడు కూడా భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. కాస్త ఆపత్తి విపత్తి వచ్చిందంటే వెంటనే స్వామి రక్షించండి, పాహిమాం అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారు పాల సముద్రం దగ్గర. కాస్త ఇబ్బంది వచ్చిందంటే, అందుకే వీరు దేవతలు ఏదో విధంగా స్వామిని కొనియాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు కదా. రాక్షసులు కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళరు, స్వామి దగ్గరికి వెళ్ళరు, ఇంకా అందరి దగ్గరికి వెళ్తారు. రాక్షసులు స్వామి దగ్గరికి వెళ్ళరు, అందరి దగ్గరికి వెళ్తారు. దేవతలు స్వామి దగ్గరికి వెళ్తారు కష్టం వచ్చినప్పుడు. మిగతాప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళ మైకంలో వాళ్ళు ఉంటారు దేవతలు. అప్పుడు స్వామి ఎదురుగా వచ్చినా కూడా పెద్ద పట్టించుకోరు, ఆనందంగా ఉన్నారు, కష్టం లేదు, దుఃఖం లేదు. అప్పుడు మాకంటే గొప్పవాళ్ళు లేరు అనుకుంటారు. ఎప్పుడైతే కాస్త వాళ్ళ ఆనందానికి కాస్త ఆటంకం కలిగిందంటే చాలు, వెంటనే స్వామి ఇంకా మీరే దిక్కు, ఇంకెవరు లేరు. కానీ స్వామి అవన్నీ ఏం చూడరండి. కాస్త వారికి ఆపత్తి విపత్తి దుఃఖము కలగక ముందు నుంచే ఆయన అభయం ఇచ్చేస్తారు. ఏదో విపత్తి వస్తుందనగానే ఈయన వెళ్ళి వాళ్ళని రక్షిస్తారు. అందుకే ఇక్కడ 33 అమరకు 33 కోట్ల దేవతలకు భయాన్ని, ప్రమాదం రాకముందే రక్షణగా నిలిచే స్వామి. మున్సెండ్రు ఆపద రాకుండానే, ఆపద వచ్చిన తర్వాత మరి ఎంతో కొంత నష్టమైపోయిన తర్వాత ఇంకా రక్షిస్తే ఏంటి? రాకముందే అభయం ఇచ్చేస్తారు స్వామి. కప్పం
సవిక్కుం కలియే, గొప్ప బలం కలిగిన వాడు స్వామి. అమితమైన బలం, అమిత తేజస్వి, అమితమైన బలం. మరి అనంతుడు, స్వామికి ఒక పేరు అనంతుడు. ఆయనది ప్రతిదీ కూడా అనంతమే. బలము, పరాక్రమము, పేరు, యశస్సు, కీర్తి, జ్ఞానము, వైరాగ్యము, సౌందర్యం అన్నీ కూడా అనంతమే. ఇంతని చెప్పలేము. మరి అనంతం కాబట్టే కదా వేదాలు చేతులు ఎత్తేస్తున్నాయి. మా వల్ల కాదు, మేము వర్ణించలేమయ్యా బాబు అని చెప్పి పరిపూర్ణమైన వేదాలే అంటున్నాయి, మా వల్ల కాదు. మరి అటువంటి భుజబలం కలిగిన స్వామి ఇక ఎవరైతే ఆయన్ని శరణు పొందుతారో వారికి రక్షణ కల్పిస్తారు. చూడండి, అంబరీష్ మహారాజు పేరు వినే ఉంటారు మీరు. శ్రీమద్ భాగవతంలో వస్తారు. అంబరీష్ మహారాజు గొప్ప భక్తులు, ఏకాదశి నిష్ఠ కలిగిన స్వామి ఆయన. మరి ఇంత భక్తి చేశారు, ఇంతగా భక్తి చేశారు. 7 ద్వీపాలకు అధిపతి, 7 ద్వీపాలకు కూడా ఆయనే అధిపతి. పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు, మహారాజులు, సామ్రాట్లు అందరికీ కూడా ఆయన అధిపతి, ఒకే ఒకరు. అయినా మొత్తం సంపద అంతా కూడా స్వప్న సదృశ్యం అనుకుంటున్నారు. కల్లో వచ్చింది నిజమా అంటే, కల్లో మీరు లడ్డు తిన్నారు, లేకపోతే రసగుల్లా తిన్నారు, నిజమా అంటే అదే. మరి ఆ అనుభూతి వస్తుంది కల్లోనే, అంతే. కళ్ళు తెరవగానే లడ్డు లేదు, జిలేబీ లేదు, జాంగ్రీ లేదు, ఏం లేదు, ఖాళీ, చేతులు ఖాళీ. మరి ఇష్టమైన వస్తువు మరి రోజంతా తలిచారు, బా రసగుల్లా తింటే బాగుంటుంది, మరి రాత్రికి వచ్చేస్తుంది. కళ్ళు మూసుకోగానే కళ్ళలోకి వచ్చేస్తాను తినేసి, మరి వచ్చేస్తుంది, తినేస్తారు, అంతా అయిపోతుంది. కళ్ళు తెరిచేసరికి ఇంకేం లేదు అక్కడ. మరి అంబరీష్ మహారాజు మొత్తం ఇదంతా సంపదనంతా కూడా కళలో వచ్చింది అనుకుంటున్నారు ఆయన. నిజంగానే వచ్చింది, అయినా కూడా ఎందుకంటే శాశ్వతం కాదు కదా, ఇది ఏది శాశ్వతం కాదు. మరి కళలో వచ్చిన సంపదలాగా ఆయన రిజెక్ట్ చేసేస్తున్నారు, ఇది మాకేం అక్కర్లేదు. మరి ఏం చేస్తారు ఆయన? సవై మన కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరో హరేర్ మందిరమార్జనాదిషు శృతిం చకార అచ్యుత సత్కదాదయ ముకుందలింగాలయ దర్శనౌ దృశౌ తద్భృత్య గాత్ర స్వర్శంగ సంగమం ధ్యాయం. చూడండి, మనసు శ్రీకృష్ణుని చరణాల్లో అర్పించేస్తారు. వచాంసి వైకుంఠ గుణని, మరి నాలుకని వైకుంఠనాథుని యొక్క గుణాలని వర్ణించడంలో పెట్టేస్తారు. శృతిం చకార అచ్యుత సత్కదాదయ, అచ్యుతుని యొక్క కథని వినడంలో, శృతిం అంటే వినడంలో పెట్టేస్తారు. ఇలా సర్వాంగాల్ని, మరి ఈ శరీరాన్ని వచ్చే భక్తుల్ని ఆలింగనం చేసుకొని వారికి స్వాగతం చెప్పి వారికి కావాల్సినవి పండ్లు పలహారాలు సమర్పించడంలో పెట్టేశారు. మరి పాదాలు క్షేత్రాలని దర్శించడంలో, తీర్థయాత్ర చేయడంలో, మందిరం ప్రదక్షిణ చేయడంలో, మరి చేతులను ఏం చేస్తున్నారు? మందిర మార్జనాదిషు, మందిరాన్ని మార్జన చేయడంలో పెట్టేస్తున్నారు. మరి ఇంతగా నియుక్తం అయిపోయారు. మరి రాజుకి ఎప్పుడు కూడా శత్రువులు భయం ఉంటుంది, కానీ ఆయనకేం భయం లేదు. దుర్వాసముని వచ్చారు, మరి అతిథి సత్కారం లభించలేదని చెప్పి దుర్వాసముని వెంటనే బ్రహ్మరాక్షసుని పంపించేశారు. బ్రహ్మరాక్షసు వెళ్ళింది అంబరీష్ మహారాజుని తినడానికి. అప్పుడు కూడా ఆయన ఏమీ అసలు భయపడలేదు, చేతులు కట్టుకొని ఇలాగే ఉన్నారు. మనకి కాస్త ఏదైనా వస్తే వెంటనే భయపడిపోతాము. మరి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తాం, కనీసం భగవంతుడిని నేను తలచము, వాళ్ళని వీళ్ళకి ఫోన్ చేసేస్తాం, ఇలా అయింది తొందరగా రండి ఇది అన్నట్లు మొత్తానికి, లేకపోతే ఈ సాయం కావాలి ఏదో ఒకటి మొత్తానికి. కానీ భగవంతుని రక్షించమని కూడా కోరలేదు ఆయన. చూడండి, నిజమైన భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడిని ఇది కావాలి అది కావాలి ఎప్పుడు కోరడు. స్వామి నిజానికి సేవకుడికి ఏం కావాలో భగవంతుడు తెలియదా ఏంటి? నేను సేవకుడిని, అందుకే ప్రహ్లాదుడు అంటాడు కదా, నరసింహస్వామి ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యి నరసింహస్వామి అంటున్నారు ఏం వరం కావాలో కోరుకో అని అంటున్నారు. అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నారు, స్వామి ఇప్పటి వరకు నేను వ్యాపారం చేయలేదు కదా, ఇప్పటి వరకు నేను వ్యాపారం చేయలేదు, భక్తి చేశాను స్వామి. వ్యాపారం అంటే ఏంటి?
నేను 100 రూపాయలు మీకు ఇస్తాను, 100 రూపాయలు తగ్గ వస్తువులు మీరు ఇస్తాను నాకు. నేను 100 రూపాయలు ఇస్తాను, ఆ 100 రూపాయలు తగ్గ వస్తువులు మీరు ఇస్తారు. అది 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు తగ్గ వస్తువులు మాకు ఇస్తారు. అలే నేను ఇంత భక్తి చేశాను స్వామి, ఇన్ని వరాలు ఇవ్వండి, ఇంత భక్తి చేశాను, ఇన్ని వరాలండి. ఈ విధంగా వ్యాపారం నేను చేయలేదు. నిజంగా మీరు స్వామి అయితే, ప్రహ్లాదుడు అంటున్నాడు, నిజంగా మీరు స్వామి అయితే ఏ వరం ఇవ్వకూడదు. నిజంగా నేను దాసుడిని సేవకుడిని అయితే ఏ వరం కోరుకోకూడదు. చూడండి, అది స్వామి సేవకుడి యొక్క సంబంధం. సేవకుడు ఏమీ ఆశించకూడదు, స్వామి ఏది ఇవ్వకూడదు. అలాగని చెప్పి స్వామి చూస్తూ ఉంటారా ఏంటి? నిజమైన స్వామి ఎప్పుడు చూడరు. సేవకుడికి కష్టం వస్తే నిజమైన స్వామి అలాగే చూస్తుంటారంటే కళ్ళు మరి గుడ్లు అప్పగిచ్చి. మరి దాసుడు కూడా మరి ఏమి అడగరు. స్వామికి తెలుసు నాకు ఏది మంచిదో, నాకు ఏది అవసరమో స్వామికి తెలుసు. స్వామి ఇస్తారు. ఎలాగో అడిగేందుకు పేరు తెచ్చుకోవటం, అది అడిగారు ఇది అడిగారు అని చెప్పి అనుకోవడం ఎందుకు? స్వామికి తెలుసు. మరి అందుకే ప్రహ్లాదుడు అంటారు, స్వామి నిజంగా మీరు యజమాని అయితే ఏమి ఇవ్వకండి, నిజంగా నేను సేవకుడిని అయితే ఏమి కోరుకోకూడదు. వ్యాపారం కాదు కదా, వన్యం అన్నారు. వన్యం అంటే వ్యాపారి. మరి వణికుని కాదు కదా, నేను వ్యాపారిని కాదు కదా అని చెప్పి ఇక్కడ కూడా అంబరీష్ మహారాజు చేతులు కట్టుకొని ఉన్నారు. భగవంతుడు చూస్తూ ఉంటారేంటి? సుదర్శన చక్రం నియుక్తం చేశారు ఎప్పుడో, ఇంకా ఆపత్తి రాకముందే. అరే ఇప్పుడు బ్రహ్మరాక్షసులు వచ్చారు, ఇప్పుడు సుదర్శన చక్రాన్ని పంపిస్తాను, అలాగేం లేదు. ఎప్పటి నుంచో 100,000 సంవత్సరాల నుంచి సుదర్శన చక్రాన్ని ఆయన రాజ్యంలో పెట్టేశారు. నాకు అక్కర్లేదంటూ భగవంతుడు ఆయన రాజ్యంలో పెట్టేశారు. ఓ సుదర్శన చక్రం, నువ్వు నా భక్తుడి రాజ్యాన్ని రక్షించు. నేను రావడంలో లేట్ అయిపోవచ్చు, నిన్ను ఆజ్ఞాపించడంలో లేట్ అయిపోవచ్చు, నీ పని ఇది అని చెప్పి సుదర్శన చక్రాన్ని అక్కడే పెట్టేశారు. చూడండి, ఇక్కడ మరి భయం రాకముందే, విపత్తి దుఃఖం రాకముందే స్వామి తన భక్తుల్ని రక్షిస్తూ ఉంటారు, నిజమైన స్వామి కాబట్టి. మరి ఆపత్తి విపత్తి దుఃఖం వచ్చిన తర్వాత, సగం అయిపోయిన తర్వాత అప్పుడు అరే వచ్చేసిందా అని అప్పుడేమి రారు, ముందే వచ్చేస్తారు స్వామి. అందుకే ఇక్కడ అందరినీ రక్షించేవారు స్వామి, పరాక్రమశాలి. మరి శత్రువులకి ఆయన అంటే భయము. ఆయన నామం విన్నా చాలు, ఆయన రూపం ఉన్నా చాలు, ఎక్కడ చూసినా కూడా ఇంకా శత్రువులు ఎక్కువగా చూస్తారండి భగవంతుడిని. కంసుడు చూడండి, హిరణ్యకశిపుడిని చూడండి. భక్తులు కృష్ణ అంటే అప్పుడు కృష్ణుడు చూస్తారు, కానీ వారు నిత్యం నిరంతరం చూస్తూ ఉంటారు శత్రువులు. కంసుడు కనీసం పప్పులో ఏమంటారు, పప్పులో నల్లగా ఉంటాయి ఆవాలు చూసిన కృష్ణుడిని చూస్తున్నాడు. పప్పులో ఆవాలను చూశాడు, అరే కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు ఏంటి, పప్పులో ఉన్నాడు ఏంటి అంటున్నాడు కంసుడు. తన నీడని తాను చూసుకొని కృష్ణుడు నా వెంట పడుతున్నాడు అంటున్నాడు. అంటే ఎంత స్మరిస్తున్నాడో చూడండి. సహజంగా శత్రువులు మాటికి గుర్తొస్తారు. మరి నిజంగా శత్రుభావంతో మనం స్వామిని భక్తి చేయమని కాదు. అంటే వారు అసురులైనా సరే భగవంతుని ఇంతగా ప్రేమించారు వాళ్ళు. ఎక్కడ చూసినా వాళ్ళు భగవంతుని చూస్తున్నారు. కనుక సుదర్శన చక్రం వచ్చేసింది, బ్రహ్మరాక్షసుని చంపేసింది. అంతటితో ఊరుకోలేదు, దుర్వాసముని వెంట పడిపోయింది సుదర్శన చక్రం. మరి దుర్వాసముని చూస్తున్నారు, అరే నా వెంట పడుతుంది ఏంటి? 7 సముద్రాలు 7 సముద్రాల్లోకి వెళ్ళిపోయాడు, అయినా సుదర్శన చక్రం వచ్చేస్తుంది. పర్వతాలకు వెళ్ళిపోయారు, అయినా సుదర్శన చక్రం వస్తుంది. 14 లోకాలు వెళ్ళిపోయారు, అయినా సుదర్శన చక్రం వస్తుంది. బ్రహ్మలోకం వెళ్ళిపోయారు, బ్రహ్మ రక్షించండి స్వామి. ఎవరితోటి? అయ్యా సుదర్శన చక్రం నా వెంట పడుతుంది, అమ్మో నా వల్ల కాదు అన్నారు బ్రహ్మ. కైలాసం వెళ్ళారు, శివుని ప్రార్థించారు, స్వామి రక్షించండి నన్ను. ఎవరు వస్తున్నారేంటి? సుదర్శన చక్రం. అయ్యో సుదర్శన చక్రం మా వల్ల కాదు. చివరికి భగవంతుడి దగ్గరికి వైకుంఠ లోకం వెళ్ళారు దుర్వాసముని. స్వామి నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ ఇదాయచ. మీరు బ్రాహ్మణులు అంటే మీకు ఇష్టం కదా, నేను బ్రాహ్మణుని, నన్ను రక్షించండి. అహం భక్త పరాధీన నా స్వతంత్ర ఇవద్విచ. అందరూ అంటున్నారు మేము స్వతంత్రులు కాదు అని, భగవంతుడు అంటున్నాడు నేను కూడా స్వతంత్రుడిని కాదు. అప్పుడు దుర్వాసముని ఇలా చూశాడు, అంటే మీకు పైన ఇంకొకరు ఉన్నారా ఏంటి? ఎవరైనా మీకు పైన ఇంకొకరైనా ఉంటే కదా మీరు స్వతంత్రులు కాదు. ఇప్పటి వరకు మీరే సర్వం అనుకున్నాను, ఇప్పుడు మీరు అంటున్నారు
నేను స్వతంత్రుని కాదు, నేను కూడా పరాధీనుడిని. మీరు ఎవరు పరాధీనంలో ఉంటారు? అహం భక్త పరాధీన, భక్తుల పరాధీనంలో ఉంటాను. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటాను, లేచి నిలబడమంటే నిలబడతాను. నేను కూడా స్వతంత్రుడి కాదంటున్నారు భగవంతుడు. చూడండి, అహం భక్త పరాధీన నా స్వతంత్ర ఇవద్విజ భక్త జనప్రియ. భక్తులు అంటే నాకు అతి ప్రీతి. లక్ష్మి కంటే ప్రీతి, శివుడి కంటే ప్రీతి, శేషనాగ్ కంటే ప్రీతి, బ్రహ్మ కంటే ప్రీతి, అందరు దేవతల కంటే కూడా ప్రియము నాకు భక్తులు, దేవతల కంటే కూడా. ఎందుకంటే భక్తులు నా కోసం సర్వము త్యాగం చేస్తారు. తమ యొక్క యవ్వనాన్ని, సమయాన్ని, భర్తని, భార్యని, పిల్లల్ని, ఆస్తి పాస్తు, తమ శరీరం జ్ఞానం కూడా ఉండదు, అన్నిటినీ త్యజించి త్యాగం చేసి నా కోసం పరితపిస్తారు. అటువంటి భక్తులు అంటే లక్ష్మీ, శేషనాగు, శివుడు, బ్రహ్మాది, ఇంద్రాది దేవతల కంటే కూడా ఆ భక్తులు నాకు ప్రియము. ఎవరైతే ప్రతిక్షణం నన్నే తలుస్తూ ఉంటారు. మరి నేనే కదా వారికి దిక్కు. అంబరీష్ మహారాజుకి నేనే కదా దిక్కు నీలాంటి వారిని రక్షించడానికి. మరి ఏదో ఒక ఉపాయం చెప్పండి, సుదర్శన చక్రం వచ్చేస్తుంది. మీ చక్రమే కదా, మీరే చెప్పండి అంటూ. నా చక్రమే, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన దగ్గర పనిచేస్తుంది, నా మాట కూడా విందు. మరి ఎలా, ఏదో ఒక ఉపాయం చెప్పండి. మరి ఎవరి చరణాలు మీరు అపరాధం చేశారు అక్కడికి వెళ్ళి క్షమాపణ అడగండి, అప్పుడు శాంతిస్తుంది సుదర్శన చక్రం. మళ్ళీ ఇన్ని లోకాలు తిరిగేసరికి సంవత్సరం పట్టింది దుర్వాసమునికి. మళ్ళీ ఎక్కడికి ఆరంభించారు, మళ్ళీ అక్కడికి వచ్చేసారు. అంబరీష్ మహారాజ్ దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు, అయ్యా మీరు చెప్తే సుదర్శన చక్రం శాంతిస్తుంది, క్షమించండి అంటూ. అప్పుడు అంబరీష్ మహారాజు సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తే అప్పుడు శాంతించింది. కనుక భగవంతుడు అభయం ఇచ్చేస్తారు సర్వజీవులు. అందుకే ఇక్కడ భగవంతుని యొక్క పరాక్రమాన్ని, ఆయన యొక్క భుజబలాన్ని కీర్తిస్తున్నారు అమ్మవారు. ఆండాల గోష్ఠి. ఇంకా ఏంటి? సెప్పముడయ్యాయి కప్పం దివక్కుం కలయి. గొప్ప భుజబలం కలిగిన వాడు తుయ్యలెలాలి, లేవవయ్యా, తుయ్యలెలాయి, లేవవయ్యా అంటున్నారు ఆండాల గోష్ఠి. ఒకసారి లేవవయ్యా. సెప్పముడయ్యాయి, సత్యపరాక్రమం కలిగిన వారు. తిరులెడయ్యాయి, సర్వలోకాల్ని రక్షించగలిగే సామర్థ్యం కలిగిన వాడు. సెత్తాకు వెప్పం కొడుకుం, శత్రువులకి మీరంటే భయము, భయం కలిగించేవారు శత్రువులకి. విమల అంటే నిర్మలమైన హృదయం కలిగిన వాడా, విమల. నిజానికి నిర్మలమైన హృదయం భగవంతుడిదే. మరి ఎటువంటి మల అంటే అన్ని రకాలు ఉంటాయి, కామం, క్రోధం, లోభం, మోహం, మల. విమల అంటే విశేషమైన, మరి నిర్మలం, స్వచ్ఛంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది స్వామి హృదయం. అందుకే విమల, ఏ దోషం ఆయనకి అంటదు. విమల. తుయిలేలా, నిద్రలేవయ్యా. ఒకసారి సెప్పన్న మెన్ములై చెయ్యా చెవ్వాయ్ చిరుమరుంగుల్. మరి ఇక్కడ మెల్లగా వచ్చేసి అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ చూడండి, నప్పిన్నై నంగాయ్, అద్భుతమైన సౌందర్యము అమ్మవారిది. నిజానికి అమ్మవారి సౌందర్యం స్వామి యొక్క భోగం కోసమే కదా. జగజ్జనని అమ్మవారు, మరి జగతంతటికి పిత తండ్రి స్వామి, మరి వారే కదా సర్వానికి మూలము. వారి వల్లే కదా మనం ఇప్పుడు జీవులం మనం వచ్చాము, లేకపోతే ఎలా వస్తాం? జగజ్జనని అమ్మవారు. మరి అమ్మవారి యొక్క సౌందర్యం ఎప్పుడు కూడా స్వామి హక్కే కదా, స్వామికే కదా. నప్పిన్నై నంగాయ్. మరి ఇక్కడ అమ్మవారి యొక్క సౌందర్యం తిరువే తుయిలేలాయ్. అమ్మవారి సౌందర్యం ఇక్కడ చూడండి, బంగారు భరిణులు జంటపోలు వక్షసీమ గలదాన. ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు చూడండి. ఇప్పుడు కుంకుమ బన్నీలు
ఇట్లాంటి బర్నీలు ఉంటాయి కదా, కుంకుమ పెట్టుకునేవి, పసుపు పెట్టుకునేవి, బోర్లు ఇస్తే ఎలా ఉంటుంది? అలా వక్షస్థలం యొక్క సౌందర్యం గురించి వర్ణిస్తున్నారు ఆండాల కోష్ఠి. నిజానికి ఆడవారికి వక్షస్థలమే సౌందర్యం. అమ్మవారు అంటున్నారు ఇక్కడ. మరి ఇంకా ఏంటి? ఆవిడ యొక్క పెదాలు, అమ్మవారి యొక్క పెదాలు సహజ సిద్ధంగానే ఎర్రగా ఉన్నాయి. ఇంకేమి ఆయింట్మెంటు మరి లిప్స్టిక్లు పూసుకోనక్కర్లేదు, సహజ సిద్ధంగానే. మరి ఆడవారు వేసే బాహ్యంగా వేస్తారు మేకప్లు, పౌడర్లు, చున్నము, పెయింటు, ఏదో ఒకటి అనుకోండి. మరి ఎంతసేపు ఉంటుంది? 2 hours 3 hours అంతెందుకండి. ఉదయం స్నానం చేస్తే 2 గంటల తర్వాత మళ్ళీ మనకే కంపు వస్తుంది. ఉదయం స్నానం చేస్తే 2 గంటల తర్వాత మన శరీరం కంపు మనకే వస్తుంది. మరి ఆయింట్మెంటు, పెయింటు, చున్నము ఎంతసేపు ఉంటుంది? అది సరే అవసరం వేస్తారు. కానీ ఇక్కడ అంతా సహజ సిద్ధమైన, అమ్మవారికి సహజ సిద్ధమైన ఎర్రటి పెదాలు, ఆ వక్షస్థలం, మరి ఇవన్నీ కూడా ఆ పరిమళాలు అన్నీ కూడా సహజ సిద్ధం. మళ్ళీ భౌతికంగా ఏమీ వేసుకోక్కర్లేదు. కాస్మెటిక్స్ మరి నెలకు కావాల్సినవి అన్నీ రెడీగా పెట్టేసుకొని నెలంతా పూసుకొని అవసరం లేదు కదా, సహజ సిద్ధంగానే ఉన్నాయి అమ్మవారికి. ఆడవారి యొక్క సౌందర్యము వక్షస్థలము, నడుము ఎంత సన్నగా ఉంటే అంత ఆడవారు అట్రాక్షన్గా బాగుంటారు. చూడండి, ఆడవారికి నడుము లావైపోయిందంటే అందవిహీనంగా ఉంటారు. ఎంత ఎర్రగొన్నా సరే, ఎంత సౌందర్యవంతులైనా సరే, ఆడవారు ఎవరైనా సరే నడుము కాస్త లావైపోతుందంటే అందవిహీనంగా ఉంటారు. నడుము ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటారు. వాళ్ళు నల్లగొన్నా కానీ కాస్త ఎలాగున్నా సరే నడుము సన్నగా ఉండాలి ఆడవారికి. మరి నిజానికి నడుము సన్నబడటానికి మీరు ఆశ్చర్యపోతారు. కేవలం నడుము సన్నబడటానికి వందల లక్షల ఎక్స్పర్ట్స్, డాక్టర్స్ వీడియోలు మీరు ఆన్ చేస్తే కేవలం పొట్ట కొవ్వు కరగడానికి ఏం చేయాలి అని ప్రశ్నించండి, అంతే చాలు. లక్షల మంది వచ్చేస్తారు. లక్షల వీడియోలు ఫేస్బుక్లో, వాట్సాప్లో, దాంట్లో దీంట్లో లక్షల మంది డాక్టర్లు, ఎక్స్పర్ట్స్. అది తినండి, ఇది తినండి, కరిగిపోద్ది, ఇది తాగండి, అది తాగండి, కరిగిపోద్ది. ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు కేవలం పొట్ట కొవ్వు కరిగేదెలా, అంతే. దీని మీద జీవితాంతం ఎక్స్పర్ట్స్, ఇంకా రెండో పనే లేదు. అంటే నడుము సన్నబడటం ఎంత ముఖ్యమో చూడండి. లక్షల మంది డాక్టర్లు, ఎక్స్పర్ట్స్, ఇంకా రెండో పని లేదండి. మరి ఇంకా పురుషులకైతే ఇంకా 6 packs ఎలా వస్తాయి? 6 packs ఎలా వస్తాయి? దీని మీద మళ్ళీ లక్షల మంది. నిజానికి చూడండి, వెరితనం కాకపోతే ఎంతగానో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆడవారు సన్నబట్టడానికి ఎన్నో రకాల యోగాసనలు, ఎక్సర్సైజులు, ఎన్నో టిప్స్, అవి ఇవి అన్నీ 24 గంటలకి చూస్తూ ఉంటారు. మగవారు 6 packs కోసం వాళ్ళు జిమ్ములు వెంట పడుతూ ఉంటారు. నిజంగా వెళ్ళారనుకుందాం, జిమ్ములు వెళ్ళారు. సరే, వాడు ఎంత పరిశ్రమ చేస్తే 6 pack వస్తుంది, ఎంత పరిశ్రమ చేస్తే. సరే, అంత కష్టపడ్డాడు, వచ్చింది, ఎంతకాలం ఉంటుంది? అంత పరిశ్రమ చేశారు, ఎంతో కష్టపడావు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చెప్తారు. కానీ ఆ 3 నెలల్లో 6 packs రెడీ, ఇదే అన్నట్లుగా అంటూ ఉంటారు. కానీ సరే, కష్టపడ్డాడు, వచ్చేసింది, ఎంతకాలం ఉంటుంది? ప్రతిరోజు వాడు మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు 4 రోజులు తిని కూర్చున్నాడంటే 6 packs కాదు, నిజంగానే ఫ్యామిలీ ప్యాక్ వచ్చేస్తుంది. నిజంగా ఇంకా 6 packs ఉండదు ఇంకా మళ్ళీ. కనుక కేవలం నడుము సన్నబట్టం కోసము ఈ తంటాలు, పాటలు మొత్తం లోకం అంతా కూడా లక్షల మంది ఎక్స్పర్ట్స్ కేవలం నడుము సన్నబట్టం ఎలా అని ప్రసంగం అంటే లక్షల మంది వచ్చేస్తారు. వాళ్ళ నడుము సన్నంగా లేకపోయినా కూడా సలహాలు ఇవ్వడానికి అందరూ వచ్చేస్తారు. కనుక
నడుము సన్నబడడం అంత సహజం కాదు. అది విషయం అన్నమాట. ఎందుకంటే తిన్నది ప్రతిదీ కూడా కొవ్వు రూపంలో మొట్టమొదటి పొట్టకే పేరుకుపోతుంది. ఏమైతే తింటారో మీరు ఏమైనా తినండి, మొట్టమొదట దాన్ని కన్జ్యూమ్ చేయకపోతే, యూటిలైజ్ చేయకపోతే వెళ్ళిపోతుంది పొట్టకి. ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడే అంటుకుంటాను అంటూ వెంటనే పొట్టకు అంటుకుంటూ పోతుంది. ఇంతగా అంటుకుపోతుంది. మీరు నమ్మండి, కొండైనా ప్రతిరోజు ఒక్కొక్క రాయి తీస్తే కొండైనా కరిగిపోద్దాం, కానీ పొట్ట కరగదు. సౌందర్యం గురించి చెప్తున్నాం కాబట్టి చెప్తున్నాం. కొండ అయినా కరిగిపోద్దాం ఒక్కొక్క రాయి తీసుకుంటూ పోతే. ఏదో ఒక రోజు కొండ కూడా మాయమైపోతుంది. మరి కోట్ల రూపాయలు కూడా ఒక్కొక్క రూపాయి తీస్తూ ఉంటే మాయమైపోతాయి. కానీ పొట్ట సన్నబడటం, ఎందుకంటే వేస్తూ ఉన్నారు మేత. మరి ఇక్కడ ఎక్కడ సన్నబడిపోతుంది? మేత తగ్గించేది లేదు, మరి ఇక్కడ సన్నబడేది లేదు. కనుక అతి తొందరగా కొవ్వు చేరుకుంటుంది, చాలా కష్టంగా బయటపడుతుంది. ఎందుకంటే ఈ పొట్ట మీద ప్రెషరు, ఈ పొట్ట మీద ప్రెషర్ ఏమి ఉండదు కదా. ఏ పని చేసినా చేతులు కాళ్ళతోటి చేస్తున్నాము. మరి చేతులు కాళ్ళు కాస్త ఇలా ఇలా ఏదో అన్నా కూడా మొత్తానికి కొవ్వు కరిగిపోయినా కూడా పొట్టలో ఉన్న కొవ్వు ఎక్కడ కరుగుతుంది? మరి దీనికోసం ఒక వేల ఫుడ్లు అనమాట, ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా. ఇది తాగండి కరిగిపోద్ది వెంటనే, 2 నెలలు తాగండి నమ్మండి కరిగిపోద్ది, ఇట్టనే కరిగిపోద్ది, నెయ్యి కరిగినట్టు కరిగిపోద్ది అంటారు. బాటిల్ అయిపోతాయి కానీ ఆడికి కరిగేది లేదు. అర్థమైందా? సో కనుక కేవలం నడుము సన్నబడటంలోనే జీవితాంతం. చూడండి, 3 రకాల శరీరాలు ఉంటాయి. ఈ మనిషి శరీరం 3 రకాలండి. ఒక రకం వాడు ఏం తిన్నా ఎంత తిన్నా అలాగే ఉంటాడు వాడు. మరి ఎక్కడికి వెళ్తుందో స్వామికి తెలుసు. ఎంత తిన్నా ఏం తిన్నా ఇంత తూకం పెట్టుకొని తిన్నా కూడా, అన్ని రకాలు తిన్నా కూడా వాడు అలాగే ఉంటాడు. వాడి శరీరానికి అంటుకోదు. ఇదొక రకం. 3 రకాలు చెప్తున్నామేనండి. ఇదొక రకం. ఇక 2వ రకం ఉంటాడు. మంచినీళ్ళు తాగినా ఎంత లాభం అయిపోతాడు. వాడు పూటకి ఒక పూట, అది కూడా 2 చపాతీలు, అది కూడా కొలత పెట్టుకొని సైజు పెట్టుకొని 2 చపాతీలు ఎంత కూర తీసుకున్నా కూడా ఎంత లాభం అయిపోతాడు. ఏం తిన్నా సరే అక్కడికి వెళ్ళిపోతుంది. ఏం తిన్నా సరే మంచినీళ్ళు ముట్టుకోవాలన్నా వాడికి భయం. ఇది కూడా అంటుకుంటూ పోతుంది. ఇది 2వ రకం. ఇక 3వ రకం వాళ్ళు అదృష్టవంతులు. లావు కావాలనుకుంటే కొద్దిగా అవుతారు, తగ్గించుకోవాలంటే కొద్దిగా తగ్గించుకుంటారు, మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ కొద్దిగా అవుతారు, మళ్ళీ తగ్గించుకోవాలంటే కొద్దిగా అవుతారు. ఇలా వాళ్ళు ఎప్పటికప్పుడు చేసుకోగలరు. వాళ్ళ అండర్లో ఉంటుంది బాడీ, చెప్పినట్టు వింటుంది. కనుక 3 రకాల శరీరాలు. ఒకటి ఎంత తిన్నా కూడా అంతే. 2వది ఏం తినకపోయినా మంచినీళ్ళు తాగినా ఎంత అనుకుంటారు జనాలు. ఎంత తింటున్నారా వీడప్ప, రోజంతా తింటూ ఉంటాడేంటి కూర్చొని, ఇంతలా ఉన్నాడు. పాపం వాడికి ముందు ఇంత పెట్టినా కూడా బాగా సన్న ఉన్నవాడు ఇంత తింటాడేమో, కానీ ఆయన కొద్దిగా తింటాడు. ఏంటి ఇంతలా ఉన్నాడు మనిషిని చూసి. ఇదేదో ఒక సామెత ఉంది కదా, గొడ్డుని చూసి మేత ఇవ్వమని చెప్పినట్లు. మరి మనిషిని చూసి ఇంత వేశారు, లావున్నది తింటారని ఇంతే తింటారు. మరి 3వ రకం ఎంత అవసరం అంత తింటాడు, కావాలనుకుంటే తగ్గించుకుంటాడు, పెంచుకోవాలనుకుంటే కాస్త లావు అయిపోతాడు వాడు. మరి ఇది కాస్త 3 రకాలు. కనుక ఆడవారికి సౌందర్యం నడుము. ఈ నడుము గోళ వల్లే పెద్ద కేసులు అయితే ఉన్నాయండి. పెద్ద కోర్టులకు వెళ్ళి నాకు అక్కర్లేదు, ముందు చాలా బాగుండేవారు, ఇప్పుడు నాకు అక్కర్లేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి బాబు. నడుము సమస్య వల్ల విడాకులు కూడా వెళ్ళిపోతున్నాయి అందవిహీనంగా. ముందైతే ఎంత సన్నగా ఉండేవారు, ఎంత బాగుండేవారు, ఇప్పుడు అమ్మో నా చూడడానికి భయం వేస్తుంది, నాకు అక్కర్లేదు అని చెప్పి విడాకులు తీసుకుంటున్నారు. మగవారికి పొట్ట వచ్చేస్తుంది పెళ్ళయిన తర్వాత తొందరగా.
తొందరగా వచ్చేస్తుంది. పాపం ఆ వ్యక్తి ఏం చేస్తారు, కష్టపడి సంపాదించాలి, ఇంట్లో పోషణ అవన్నీ చేయాలి. మరి తన శరీరం మీద అంతగా పట్టించుకోరు. వచ్చేస్తారు, రోజంతా పనిచేసి వచ్చేస్తారు, తింటారు, పడుకుంటారు, మళ్ళీ ఉదయం వెళ్ళాలి. ఈ విధంగా మరి ఒక 2 సంవత్సరాల తర్వాత చూసేసరికి కింద చెప్పులు కూడా కనిపించవు. ఇలాగే ఒక గురువుగారు శిష్యుడు ఎక్కడో ఆహ్వానం దొరికింది, నిమంత్రణ ఇచ్చారు, వెళ్ళారు భోజనానికి. గురువుగారు శిష్యుడు ఇద్దరు కూడా భోజన ప్రియులు. వెళ్ళారు, తీసుకున్నారు. ఇంతగా తీసుకున్నారు, లేయడం కూడా కష్టంగా ఉంది. తర్వాత గురువుగారు అతి కష్టం మీద శిష్యుడు చేయి పట్టుకొని లేచారు. గురువుగారు అంటున్నారు, అరే నా జోడులు ఎక్కడున్నాయో ఒకసారి చూడు, ఒకసారి కింద చూసి చెప్పు జోడులు ఎక్కడున్నాయో. మరి శిష్యుడి పరిస్థితి కూడా అంతే కదా. స్వామి గురుగారు నేను పైన చూశాను, మీరు కింద చూడండి. పైన అయితే లేవు, పైన అయితే లేవు, కానీ మీ జోళ్ళు మీరు కింద చూడండి. జోళ్ళు పైన ఉంటాయిరా సార్, నా వల్ల కాదు స్వామి. కనుక అమ్మవారి సౌందర్యం అత్యంత అద్భుతం. నప్పిన్నై నంగాయ్ తిరువే తుయిలేలాయ్. ఓ చక్కని నడుము కలిగిన, వక్షస్థలం కలిగిన, అందమైన ఎర్రని పెదాలు కలిగిన ఓ నప్పిన్నాయ్, ఓ నీలాదేవి, ఓ లక్ష్మీ ప్రతిస్వరూపిణి, ఓ పరిపూర్ణురాల, ఏం కావాలి చెప్పండి. మమ్మల్ని అనుగ్రహించి మీ స్వామికి చెప్పి మాకు ఉక్కముమ్ అంటే విసనకర్ర, విసనకర్ర, తట్టెలుయం అంటే నిలువుట అద్దము, తందు ఈ 2 ఉన్మలనై నీ స్వామిని అడిగి ఇప్పుడే ఎమ్మై మాకు నీరాటు మంగళ స్నానం ఆచరింపచేయడానికి మమ్మల్ని దయతలుసు అన్నారు. ఇక్కడ చూడండి, నిజానికి విసనకర్ర అద్దము అడుగుతున్నారు. నిజంగా ఇవేనా అవసరం లేదు, ఒక నెపం అనమాట. నిజానికి స్వామికి ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్తే స్వామిని పంపిస్తారు. మాకు పలానా వస్తువు కావాలండి అందుకే వచ్చామంటే వెంటనే పంపిస్తారు. ఊరికే దర్శనం చేసుకోవడానికి వచ్చాము, ఊరికే స్తుతించడానికి వచ్చాము అంటే ఉండండి అలాగే ఉండండి అని అంటారు. అందుకే ఇంకోటి విసనకర్ర నిజానికి ఈ సమయంలో కాస్త చల్లగానే ఉంటుంది, విసనకర్ర అవసరమే లేదు. ఇక నిలువుట అద్దం, వారు సౌందర్యవంతులు అందరూ కూడా, అండాలకు వస్తే అందరూ కూడా సౌందర్యవంతులు సహజ సిద్ధంగానే. చూడండి గోపికలు సహజ సిద్ధంగానే ఇంత సౌందర్యవంతులు, దేవతలు కూడా వారిని చూసి ఆశ్చర్యపోయేవారు. దేవతలు విమానంలో చూసి గోపికల యొక్క సౌందర్యం చూసి ఆశ్చర్యపోయేవారు. మరి ఆ గోపికలు కృష్ణుడిని ఇంతగా ప్రేమించారు. మరి వారికి సరిపోటీ ఇంకెవరు లేరు. ఎన్ని ఆటంకాలు రాలేదండి గోపికలు కృష్ణుడిని ప్రేమించడంలో. లోక అపవాదాలలో ఎన్నో నిందలు వేశారు గోపికలు, ఇప్పటికి కూడా వేస్తున్నారండి బాబు. అంటే చూడండి ఆశ్చర్యపోతున్నారు. గోపికల్ని ఇప్పటికి కూడా నిందలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేందుకండి బాగా వేదాలు చదివిన బ్రాహ్మణులు వాళ్ళు కూడా ఎక్కడున్నాయేంటి గోపీ ప్రేమ, ఇది రాధారాణి పేరు ఎక్కడుంది ఏంటి, ఈ నిజానికి గోపికలు తమ భర్తని పిల్లల్ని వదిలేసి కృష్ణుడిని ప్రేమించారు, ఇదేంటి ఎక్కడ, ఇది మంచి పద్ధతి కాదు అంటూ ఇప్పటికి కూడా నిందలు వేస్తున్నారు. కానీ చైతన్య మహాప్రభుడు ఏమన్నారు, గోపీ భద్రు పదకమలయో దాసాను దాస. గోపికల యొక్క స్వామి శ్రీకృష్ణుడు, గోపికలు ఇంతగా ప్రేమించారు స్వామిని, నేను వాళ్ళ దాసుల యొక్క దాసుణ్ణి అంటున్నారు చైతన్య మహాప్రభుడు. అంటే గోపికల యొక్క విలువ చూడండి. స్వయంగా ఉద్ధవుడు అంటున్నారు, స్వామి నాకు ఒక చిన్న వరం ఇవ్వండి. ఏం కావాలి కోరుకో. గడ్డి పీచు అయి జన్మించాలి స్వామి. ఉద్ధవుడు అంటున్నారు,
ఇంత బ్రతుకు బతికి గడిపి చేతావేంటి స్వామి? గోపికల యొక్క పాదధూళి నా శిరస్సు మీద వేసుకోవాలని నాకు అనిపిస్తుంది. గడిపి చేయకపోతే వాళ్ళు నడుస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటే వాళ్ళ పాదధూళి నా తల మీద పడుతుంది కదా. చూడండి గోపికల యొక్క ప్రేమ. నిజానికి గోపికలు అంత పైన ఉన్నారు. అది తెలియని వారు, మూర్ఖులు, వారు నింద వేస్తూ ఉంటారు. గోపికల యొక్క ప్రేమ స్వచ్ఛమైన పాల లాంటిది. శ్రీకృష్ణుడి కోసం సర్వం త్యాగం చేశారు. కృష్ణుడి యొక్క సంతోషం కోసము మథుర పక్కనే ఉంది, బృందావనంలో వీళ్ళు ఉన్నారు, మథుర పక్కనే ఉంది, ఒక 10 కిలోమీటర్లు అంతే. బృందావనానికి మథురాకి 10 కిలోమీటర్ల దూరంలో. కృష్ణుడి యొక్క ఆనందంలో మేము బాధ కలిగిస్తామని చెప్పి ఆ 10 కిలోమీటర్లు కూడా వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు. కృష్ణుడు యొక్క ఆనందంలో లీలల్లో మేము బాధ కలిగిస్తాము, ఒకవేళ మథుర వెళ్తాము ఆయనకి బాధ కలిగించవచ్చు అని చెప్పి వెళ్ళేవారు కాదు. మరి అంత స్వచ్ఛమైన ప్రేమ వారిది. కనుక ఉక్కము తట్టొలియుము, మాకు విసనకర్ర నిలువడద్దము మాకు అనుగ్రహించండి అంటూ మంగళ స్నానం కోసం అంటూ ప్రార్థిస్తున్నారు ఆండాళ గోష్ఠి. 33 అమరుకు మున్ సెన్రు. మరి ఆపదల నుండి, భయం నుండి రక్షించే పరాక్రమ కలిగిన స్వామికి ప్రార్థిస్తున్నారు. ఇక్కడ స్వామివారి పరాక్రమము, భుజబలము, అభయహస్తాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఇక అమ్మవారి యొక్క సౌందర్యం. అమ్మవారి సౌందర్యం ఎప్పుడు కూడా స్వామిని ఆకర్షించేలాగానే ఉండాలి, స్వామిని ఆకర్షించేలాగానే ఉండాలి. మరి అప్పుడే కదా స్వామి అమ్మవారు చెప్పినట్లు వింటారు. అమ్మవారు అంటున్నారు, అయ్యో జీవులు ఏడుస్తున్నారు స్వామి, ఒకసారి వాళ్ళ వైపు చూడండి, అనుగ్రహించండి అని. అమ్మవారు మరి అమ్మవారి మాట ఎప్పుడు వింటారు? ఆవిడ యొక్క సౌందర్యం ఆకర్షణీయంగా ఉంటే అప్పుడు స్వామి వస్తారు. ఏంటి ఇందాక అన్నావు, చెప్పు అన్నట్లుగా వస్తారు. అప్పుడు మెల్లగా చెప్పేసి అమ్మవారు తాను చెప్పిన విధంగా అయ్యని కూర్చోబెట్టుకొని మన యొక్క దుఃఖాన్ని తెలియజేస్తుంది. అందుకే అమ్మవారి సన్నిధికి మొట్టమొదట వెళ్ళి, ఎక్కడెక్కడ విష్ణు ఆలయాల్లో అమ్మవారి సన్నిధి సపరేట్గా ఉంటుంది. మనం మొట్టమొదట అమ్మవారిని దర్శించాలి, అమ్మవారిని ప్రార్థించాలి. అంతేగాని స్వామి మెయిన్ టెంపుల్ ఇదే, ఇది చూసేద్దాం, టైం ఉంటే చూసేస్తాం. మరి స్వామి అంటారు, నువ్వు చూసినా కూడా చూడనట్లే. సో అలా ఉంటుందన్నమాట. కనుక అమ్మవారిని ప్రార్థించాలి. ఇక్కడ చూడండి ఆండాళ గోష్ఠి వీరందరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఒకసారి దయతలసమ్మ, ఒకసారి మెల్లగా నడువమ్మ, ఒకసారి నీ యొక్క గజ్జల సవ్వడి, చేతికి గాజుల సవ్వడి మెల్లమెల్లగా కాస్త వినిపించేటట్టు చేయమ్మా అంటూ. మరి అంత విరహమా ఏంటి నీకు? ఒక్క క్షణం కూడా స్వామి నుండి నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవా ఏంటి? ఒకసారి స్వామిని లేవమ్మా అని ప్రార్థిస్తున్నారు ఆండాళ గోష్ఠి. చూడండి. కనుక ఇంతటితోటి 20 పాసురాలు అయిపోయాయండి. రేపు 21. ఒకసారి గోవిందనామాలు చేసుకొని శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్స భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హై గోవింద నందనందన నవనీత చోద బసుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హై గోవింద వజ్రముకుటధర వరాహమూర్తివి గోపీజనలుల గోవర్ధనోద్ధర దశరథ నందన
దశముఖమర్ధన పక్షివాహన పాండవా ప్రియా గోవింద హై గోవింద మత్స్య కూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురమ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హై గోవింద సీతానాయక శ్రుత పరిపాలక దరిద్రజన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక జ్ఞాపధాంధవ శరణగత వత్సల కరుణా సాగర గోవింద హై కమలదలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారి శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హై గోవింద పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన మత్యావతార శంఖచక్రధర సారంగ గదధర వీరయాతిరస విరోధి మర్ధన గోవింద హై గోవింద సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీవల్లభ లక్ష్మణాగ్రజ దశూరితిలక కాంచనాంబధర గరుడవాహన గజరాజ రక్షక గోవింద హై గోవింద వానర సేవిత వారిది వందన ఏడు కొండల వాడ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా ధర్మదయాకర గోవింద హై గోవింద వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డీ కాసులు వాడ వసుదేవతనయ బిల్వపత్రాక్షిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశమూర్తి గోవింద హై గోవింద
ब्रह्मांड रूपा भक्त रक्षका नित्य कल्याण नीरजनाभा ह्याति राम प्रिया हरि सर्वोत्तम जनार्दन मूर्ति जगत साक्षी रूपा गोविंद हरि गोविंद या अभिषेक प्रिया या बनिवार्य रत्न किरीटा रामानुजनुत स्वयं प्रकाश या श्रितपक्ष नित्य शुभ प्रद निखिल लोकेश गोविंद हरि गोविंद आनंद रूपा आद्यांतरहिता इह परदायक राज्य रक्षक परम दयालो पद्मनाभ हरि तिरुमल भाषा तुलसी वनमाला गोविंद हरि गोविंद शेषाद्रिनिलया जैष साहिवे श्री श्रीनिवास श्री वेंकटेश गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद गोविंद